Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodumuru. Welcome back to our intermediate classes. సో ఈ సెషన్లో మనము చెవిలో సెకండ్ పార్ట్ అది వచ్చేసి అంతర చెవి గురించి చూడబోతున్నాం. సో కొంచెం కాంప్లెక్స్గా అనిపించవచ్చు, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది మాత్రం మొత్తానికైతే. సో దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఏవి మనకి వినడానికి ఉపయోగపడుతుంటాయి, ఏవి మన బాడీని ఈక్విలిబ్రియంలో ఉంచుతూ ఉంటాయి, అంటే సమతా స్థితిలో అటు ఇటు తూలకుండా ఏ ఆర్గాన్స్ మన లోపల చెవిలో ఉండేటువంటి ఏ పార్ట్ అలా పనిచేస్తుందనే చూద్దాం. ఓకేనా. లోపలి చెవి ఇంటర్నల్ ఇయర్ లేదంటే అంతర చెవిగా చెప్పుకుంటాం. సో ముఖ్యంగా మన చెవి గురించి నిర్మాణం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ అంతర చెవి స్పెసిఫిక్గా ఎందుకు ఎక్కువ దీని గురించి నేర్చుకుంటున్నామంటే ఇది రెండు రోల్స్ ప్లే చేస్తూ ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి వినడానికి, మనం ఏదైతే వింటున్నామో దాంట్లో మేజర్గా ప్లే చేసేది రోల్ వచ్చేసి లోపలి చెవే. అండ్ మరి మధ్య చెవి కూడా ఉంది కదా సార్, దాంట్లో ఎముకలను అవి కూడా వినడానికి ఉపయోగపడుతున్నాయి, కర్ణబేరిగా కూడా ఉపయోగపడుతుందంటే అవి వినడానికి ఉపయోగపడవు. జస్ట్ మనకి ఏవైతే సౌండ్ వేవ్స్ ఉంటాయో వాటిని లోపలికి పాస్ చేయడానికి మాత్రం మధ్య చెవి బాహ్య చెవి అనేది ఉపయోగపడుతుంది, అంతే తప్ప అవి పర్టికులర్గా దాంట్లో మనకి సెన్సరీ సెల్స్ అంటూ ఏమీ ఉండవు, జస్ట్ పాస్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంటుంది. వేరాజ్ ఇంటర్నల్ ఇయర్ మాత్రం మనకి వినడానికి ఎస్పెషల్లీ సెన్సరీ సెల్స్ అనేవి ఉంటాయి, దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మన శరీరం యొక్క సమతాస్థితి. సో మనము ఎటైనా కదిలినప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఎవ్రీథింగ్, సో మన బాడీ మన కంట్రోల్లోనే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ లోపలి చెవి అనమాట. సో లోపలి చెవి ఎప్పటికప్పుడు మన బాడీ యొక్క పోస్చర్ గురించి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ అకార్డింగ్లీ టార్గెట్ మజిల్స్ ఏవైతే వాటికి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో లోపలి చెవి మనకి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది, వినికిడి అదేవిధంగా సమతాస్థితి. సో లోపలి చెవిని మొత్తం కూడా మనం ఏమంటామంటే టోటల్గా ఓవరాల్గా లాబరింత్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో దీన్ని తెలుగులో ఏమంటామంటే గహనము అంటాం. సో ఈ గహనం మొత్తంలో కూడా మనకు ద్రవం చేత నింపబడి ఉంటుంది. సో లోపలి చెవిలో ఉండేటువంటి కాక్లియా కావచ్చు, సెమీసర్క్యులర్ ఏవైతే రింగ్స్ ఉన్నాయో అవి కావచ్చు, అర్ధవర్తుల కుల్యలు లేదంటే కర్ణావర్తనం, ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటి ద్రవంలో మునగబడి ఉంటాయన్నమాట. సో ద్రవం ఉంటుంది మొత్తం కూడా. సో దాన్ని ఏమంటామంటే మనము లసికా ద్రవంగా చెప్పుకుంటాం, తర్వాత చెప్తాను. ఓకేనా. సో ఈ లోపల చెవి మొత్తం కూడా మనకి ద్రవం చేత నింపబడి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క లోపల చెవిని మనం మేజర్గా టూ పార్ట్స్గా డివైడ్ చేస్తుంటాం. ఒకటి వచ్చేసి అస్థి గహనం, దీన్ని బోని లాబరింత్ అంటాము. రెండోది వచ్చేసి త్వచా గహనం, దీన్ని మెంబరినస్ లాబరింత్ అంటాం. సో ఏంటి అస్థి గహనం అని చూసినట్లయితే, ఉదాహరణకు ఒక పలుచుటి పైప్ తీసుకున్నాం అనుకోండి. ఈ పైప్ని అంటే గట్టిగా ఉండేటువంటి పైప్ తీసుకొని ఒక రౌండ్ లాగా చుట్టామనుకోండి, చుట్టూ మొత్తం పైప్ ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది కదా. సేమ్ అదేవిధంగా ఇక్కడ అంతర చెవిలో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా ఒక బోనీ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయన్నమాట మొత్తం కూడా. సో గట్టిగా ఉండేటువంటి నిర్మాణాలు ఉంటాయి, దాన్ని మొత్తం కూడా ఏమంటామంటే అస్థి గహనం అంటాం. ఉదాహరణకు మనం ఒక కాక్లియాని తీసుకుందాం. సో ఒక కాక్లియాని తీసుకున్నట్లయితే అది ఎలా ఉంటుంది, ఇలా గడియారంలో స్ప్రింగ్ మాదిరిగా ఉంటుంది, లేదంటే నత్తగుళ్ళ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ పైప్ లైన్ స్ట్రక్చర్ అంతా ఇలా స్పెరికల్గా ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా చాలా గట్టిగా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే అస్థి గహనంగా చెప్పుకుంటూ ఉంటాం. సో మళ్ళీ అస్థి గహనంలో లోపల సేమ్, సో ఇది ఏ విధంగా ఉందో లోపల కూడా మళ్ళీ పలుచటి పొరచేత చుట్టుకున్నటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ఏమంటామంటే త్వచా గహనంగా చెప్పుకుంటాం. మెంబరేనస్ లాబరింత్ అంటున్నాం, అందుకే త్వచము అంటున్నాం, దీన్నేమో అస్థి అంటున్నాం, రైట్. సో ఇక్కడ బయట ఉండేటువంటిదేమో గట్టి నిర్మాణం అస్థి గహనం అంటున్నాము, లోపల ఉండేది వచ్చేసి లోపల త్వచా గహనం ఉంటుంది. జస్ట్ ఇది నేనేంటి కాక్లియా అని ఒకటే గీసాను. సో ఇది కాదు, ఈవెన్ అర్ధవర్తుల కుల్యాలైన వెస్టిబ్యులర్ పరికరమైన మొత్తం కూడా బయట వైపు వచ్చేసి గట్టి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, దాన్ని అస్థి గహనంగా చెప్పుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒక నత్తగుళ్ళను తీసుకున్నట్లయితే బయట ఉండేటువంటి నత్తగుళ్ళ మొత్తం కూడా గట్టిగా ఉంటుంది, అది అస్థి గహనం అంటాం. సో లోపల నత్త ఉంటుంది కదా మెత్తగా, సో దాన్ని ఏమంటున్నామంటే త్వచా గహనం. జస్ట్ కంపేర్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే ప్యాషన్లో మన బాడీలో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది, అస్థి గహనం ఉంటుంది, లోపల త్వచం చేత నిర్మితమైనటువంటి సేమ్ అదే నిర్మాణం ఉంటుంది, దాన్ని మెంబ్రేనస్ లాబరింత్ లేదంటే త్వచా గహనంగా చెప్పుకుంటాం. క్లియర్ అయింది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు అస్థి గహనంలో ఏమేమి ఉంటాయి అని చూసినట్లయితే కాక్లియా ఉంటుంది, సెమీసర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి, అదేవిధంగా వెస్టిబ్యూల్ ఉంటుంది అనమాట. సో కర్ణావర్తనము, అర్ధవర్తుల కుల్యలు, నెక్స్ట్ ఆలిందం, ఈ మూడు పార్ట్స్ ఉంటాయి అస్థి గహనంలో మనకి. ఓకేనా. సో ఎలా ఉంటాయి అని చూసినట్లయితే జస్ట్ ఐ డ్రా హియర్. సో ఇలా వెస్టిబ్యూల్ ఉంటుంది, ఓకే, ఇలా వెస్టిబ్యూల్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి అర్ధవర్తుల కుల్యలు ఉంటాయి ఇలా మూడు. సో అర్ధవర్తుల కుల్యలు క్రింది భాగంలో ఇలా ఉబ్బి ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణావర్తనం వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ వెస్టిబ్యూల్ పరికరంతో ఇలా కలపబడి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ విధంగా మనకి అస్థిగహనం నిర్మాణాలు అనేవి కనపడుతూ ఉంటాయన్నమాట. సో ఒకటి కర్ణావర్తనం, 2-3 అర్ధవర్తుల కుల్యలు, యాక్చువల్లీ ఒకదానికి కూడా లంబకోణంలో ఉంటాయి. సో ఇక్కడ నాకు గీయడానికి సరిగా రాలేదు. అండ్ వచ్చేసి మనకి మధ్యలో ఒకటి వెస్టిబ్యూల్ అనేటువంటి నిర్మాణం ఉంటుందన్నమాట. సో దాన్ని ఆలిందంగా చెప్పుకున్నాం. ఇవి 3 కూడా మనకు అస్థిగహనంలో ఉన్నటువంటి పార్ట్స్. ఓకేనా. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి కర్ణావర్తనం, దీన్ని కాక్లియా అంటాము. సో ఫస్ట్ వచ్చేసి ఇది చూసినట్లయితే మనకి ఏంటంటే గడియార స్ప్రింగ్ లాగా ఉంటుంది అండ్ త్రినాళాయుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, త్రినాళాయుతంగా అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు పైప్ చూసాం అనుకోండి, ఒక పైపుని చూసాం. ఆ పైప్ ఏంటి, ఒకటే నాళం ఉంటుంది, దాంట్లో ఒకటే ఖాళీ ప్రదేశం ఉంటుంది. సో అలా కాకుండా దాంట్లో 3 భాగాలుగా విభజించామనుకోండి, పైన ఒకటి, మధ్యలో ఒకటి, కింద ఒకటి ఉంటుంది. సో అంటే 3 నాళాలు స్ట్రైట్గా ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. అర్థమైందా. సో ఒక ఖాళీ పైప్ తీసుకున్నట్లయితే దాంట్లో ఖాళీ ప్రదేశం అంతా ఒకటే రకంగా ఉండకుండా 3 పార్ట్స్గా డివైడ్ చేసామనుకోండి, 3 నాళాలుగా ఉంటూ ఉంటాయి. సో అలా ఉంటే ఏమంటామంటే దాన్ని త్రినాళాయుతం అంటాం. సో ఇక్కడ మనకి ఈ యొక్క కాక్లియా కర్ణావర్తనం ఏదైతుందో దీంట్లో వచ్చేసి మనకి 3 నాళాలు, రైట్. ఇది ఒక పైప్ అనుకున్నట్లయితే ఈ పైప్లో ఒక భాగం, రెండో భాగం, మూడో భాగం అన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే త్రినాళాయుతంగా ఉంటుంది. మరి ఈ త్రినాళాల్లో మనకి 3 నాళాలు ఏంటి, ఈ 3 నాళాలు ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పైన ఉండేది వచ్చేసి స్కాలా వెస్టిబ్యులే అంటాం దీన్ని. సో ఇక్కడ 3 నాళాలు కనపడుతుంది. కర్ణావర్తనం యొక్క లోపలి భాగము, పైన ఉండేదాన్ని స్కాలా వెస్టిబ్యులే అంటాం. సో ఈ స్కాలా వెస్టిబ్యులై, అదేవిధంగా నెక్స్ట్ కింద వచ్చేసి ఉండేది స్కాలా టింపాని అంటాం. సో ఇక్కడ స్కాలా టింపాని 3 నాళాలు, 3 ఖాళీ ప్రదేశాలు అని చెప్పాను కదా. పైన ఉండేది వచ్చేసి స్కాలా వెస్టిబ్యులై, ఓకేనా. క్రింద ఉండేది వచ్చేసి స్కాలా టింపాని. సో మధ్యలో మీడియంలో ఉంది కాబట్టి దీన్ని స్కాలా మీడియా అంటాం. గుర్తుపెట్టుకోండి. సో 3 భాగాలు స్కాలా వెస్టిబ్యులై, స్కాలా మీడియా అండ్ క్రింద వచ్చేసి మనకి స్కాలా టింపాని ఉంది. సో ఇక్కడ ప్రతి ఒక్క నాళాన్ని వేరు చేస్తూ మనకు త్వచాలు కనపడుతుంటాయి మధ్యలో. ఇక్కడ త్వచం, ఇక్కడ త్వచం కనపడుతుంది. సో మనకి స్కాలా వెస్టిబ్యులై, అదేవిధంగా స్కాలా మీడియాని వేరు చేస్తూ రెజినర్స్ త్వచం ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రెజినర్స్ త్వచం ఎక్కడ ఉంటుంది, ఏ రెండింటిని వేరు చేస్తుంది, స్కాలా టింపాని, స్కాలా మీడియా, స్కాలా వెస్టిబ్యులై. సో ఇలా రకరకాల ఆప్షన్స్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ స్కాలా వెస్టిబ్యులై, స్కాలా మీడియాని వేరు చేస్తూ ఉండే త్వచం వచ్చేసి రెజినర్స్ త్వచంగా చెప్పుకుంటూ ఉంటాం. అండ్ దెన్ స్కాలా మీడియా, అదేవిధంగా స్కాలా టింపాని ఇక్కడ మధ్యలో ఉండేది, క్రింద ఉండేటువంటి దీన్ని వేరు చేస్తూ రెండింటిని మనకి మరొక త్వచం ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఇది లైన్ చూపిస్తున్న ఇది వచ్చేసి మనకి ఏంటంటే బేసిలార్ త్వచంగా చెప్పుకుంటాం. గుర్తుపెట్టుకోండి, స్కాలా వెస్టిబ్యులై, స్కాలా మీడియాని వేరు చేస్తూ రెసినర్స్ త్వచము, అదేవిధంగా స్కాలా మీడియా, స్కాలా టింపాని వేరు చేసే ముందు మనకి బేసిలార్ త్వచం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్కాలా వెస్టిబ్యులై అనేది అండాకార సుషిరం వద్ద, నెక్స్ట్ స్కాలా టింపాని వచ్చేసి గుండ్రని సుషిరం వద్ద అంతమైపోతూ ఉంటాయి. సో ఇక్కడ చెప్పాను నేను ఆల్రెడీ, ఇక్కడ కాక్లియాలో మనకి ఏంటి 3 ఉన్నాయని చెప్పాను. సో 3 భాగాలు. సో పైది వచ్చేసి మనకి స్కాలా వెస్టిబ్యులై అనుకోండి, క్రిందిది వచ్చేసి స్కాలా టింపాని అనుకోండి. ఓకేనా. సో ఇవి ఎక్కడ అంటున్నారు, స్కాలా వెస్టిబ్యులై అండాకార సుషిరం వద్ద. సో ఈ వెస్టిబ్యులై ఏదైతే ఉందో ఇక్కడ మధ్యలో ఆలిందం అని చెప్పాను కదా, ఇది ఈ భాగంలో మనకి ఒకటి అండాకార సుషిరం ఉంటుంది, అదేవిధంగా మనకి ఇంకేముంటుందని చూసినట్టయితే గుండ్రని సుషిరం ఉంటుంది. సో గుండ్రని సుషిరం దగ్గర మనకి స్కాలా టింపాని అనేది ఎండ్ అవుతూ ఉంటుంది, అదేవిధంగా అండాకార సుషిరం వద్ద స్కాలా టింపాని. సో ఇలా ఏం లేదు, సింపుల్గా ఇవి రెండు కూడా కాక్లియాలో ఉండేటువంటి ఇవి రెండు కూడా ఆ వెస్టిబ్యులై ఏదైతే ఉందో ఆలిందం. సో ఇక్కడ ఆలిందంలో ఉండే 2 కిటికీల వద్ద ఇవి రెండు కూడా అంతమైపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అది వచ్చేసి మనకి దీంట్లో ఉండేటువంటి 3 నాళాలు. అండ్ ఇంకా చూసినట్లయితే దీంట్లో మనకి స్కాలా వెస్టిబ్యులై, అదేవిధంగా స్కాలా టింపాన్లో ఉండేటువంటి ద్రవం ఏదైతే ఉందో దాన్ని మనము పెరిలింఫ్గా చెప్పుకుంటాం. పెరి అంటేనే చుట్టూ ఉండేటువంటిది అని అర్థం అనమాట. సో మధ్యలో ఉండేది కాకుండా చుట్టూ ఉంటే దాన్ని ఎప్పుడైనా పెరి అని చెప్పాను నేను. సో పెరికార్డియల్ త్వచం అని వస్తుంటే అంటే గుండె చుట్టూ ఉంటుంది. సో అలా మనకి పెరి అని వస్తే చుట్టూ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ మధ్యలో దాని చుట్టూ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే పరిలసిక ద్రవంగా చెప్పుకుంటున్నాం. దీన్ని ఇంగ్లీష్లో పెరిలింఫ్గా చెప్పుకుంటూ ఉన్నాం. అండ్ మధ్యలో ఎక్కడైతే ఉందో దీన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం అంటే ఎండోలింఫ్ లేదంటే అంతరలసిక ద్రవంగా చెప్పుకుంటాం. అంతరలసిక ద్రవం అనేది కేవలం స్కాలా మీడియాలో మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో పెరిలింఫ్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా ఎండోలింఫ్ ఎక్కడ ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎండో అంటే ఏంటంటే లోపల. సో లోపల ఏది ఉంది ఇక్కడ మనకి మధ్యలో అన్నింటికంటే మధ్యలో స్కాలా మీడియా ఉంది. స్కాలా మీడియాలో ఏముంటుంది, అంతరలసిక ద్రవం ఉంటుంది, లేదంటే దీన్ని ఎండోలింఫ్గా చెప్పుకుంటాం. సో మరి చుట్టూ ఏముంది, స్కాలా వెస్టిబ్యులై ఉంది, అదేవిధంగా స్కాలా టింపాని ఉంది.
వాటిలో ఏముంటుంది అని చూసినట్లయితే మనకి పెరిలింఫ్ లేదంటే పరిలసిక ద్రవం అనేది స్కాలా వెస్టిబ్యులా, అదేవిధంగా స్కాలా టింపానీలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. వీటి పేర్లు గుర్తుపెట్టుకోండి, వీటి మధ్యలో త్వచాలు గుర్తుపెట్టుకోండి, వాటిలో ఉన్నటువంటి లింఫ్ను కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్, సెన్సరీ ఆర్గాన్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు బేసిలార్ త్వచం పైన మనకి కూడా చిన్న నిర్మాణం ఉంటుంది. దీనిని మనం ఏమంటామంటే ఆర్గాన్ ఆఫ్ కార్టీ లేదంటే కార్టీ అంగా ఉంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఆర్గాన్ ఆఫ్ కార్టీ అనేది. ఇది లేకుంటే మనకు చెవులోని పని చేయవు. బేసిలార్ త్వచం పైన ఏముంటుంది అని చూసినట్టయితే మనకు ఒకటి సెన్సరీ రిడ్జ్ అంటే జ్ఞానగట్టు లాంటి నిర్మాణం. జ్ఞానగట్టు అని ఎందుకంటామంటే ఆ గట్టు లాంటి నిర్మాణం నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం, వినికిడి జ్ఞానాన్ని, కాబట్టి దీన్ని జ్ఞానగట్టు అంటున్నాం. ఓకేనా, సెన్సరీ రిడ్జ్ అంటున్నాం. ఈ యొక్క అంగం పేరేంటి అని చూసినట్టయితే ఆర్గాన్ ఆఫ్ కార్టీ, కార్టీ అంగంగా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి దీని యొక్క నిర్మాణం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ గీసాను. సో ఆర్గాన్ ఆఫ్ కార్టీని చూసినట్లయితే దీంట్లో మనకి అనేక రోమ కణాలు ఉంటాయి, హెయిర్ సెల్స్ అంటాం వాటిని. సో ఈ రోమ కణాల పైన ఏంటంటే మనకి ఇలా ప్రొజెక్షన్స్ ఉంటాయి. సో ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఈ ప్రొజెక్షన్స్ ఏమంటామంటే స్టీరియోసీలియా, సీలియా అంటే శైలికల మాదిరి ప్రొజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం స్టీరియోసీలియాగా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈ ఆర్గన్ ఆఫ్ కార్టీలో రోమ కణాలు ఉన్నాయి. సో ఈ రోమ కణాలు దేనిపైన మరి ఉన్నాయి, బేసిలార్ త్వచం పైన మరి ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోమ కణాల పైన ఏమున్నాయి, స్టీరియోసీలియా అనేటువంటి ప్రోద్దాలు అంటే ఇలా ప్రొజెక్షన్స్ అనమాట. సో ఈ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. సో వీటిపైన మళ్ళీ ఒక త్వచం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ త్వచం గీసాను మనం. ఈ యొక్క ఆర్గన్ ఆఫ్ కార్టీ పైన మళ్ళీ బ్లాక్ కలర్ ఉండేటువంటి ఒక త్వచం అనేది కప్పి ఉంటుంది. సో దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే టెక్టోరియల్ మెంబ్రెయిన్గా చెప్పుకుంటాం, టెక్టోరియల్ త్వచంగా చెప్పుకుంటాం. సో మనకి ఎప్పుడైతే ఈ యొక్క అలజడి పుడుతూ ఉంటుందో, అలజడి పుట్టగానే ఈ యొక్క పెరిలింఫ్ కానీ ఎండోలింఫ్లో కానివ్వండి వేవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇలా వేవ్స్ ఇలా పరిలసిక ద్రవం, అంతర్లసిక ద్రవం ఇలా కదలగానే వెంటనే రోమ కణాలు కదులుతూ ఉంటాయి. సో రోమ కణాలు కదలగానే వెంటనే ఇక్కడ ఉండేటువంటి ప్రొజెక్షన్స్ ఏవైతేనో ఇవి కూడా ఇలా షేక్ అవుతాయి. షేక్ కాగానే మనకి టెక్టోరియల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దీని నుండి ఇక జ్ఞాన ప్రచురణాలు స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి, మెదడుకి, శ్రవణనాడు మెదడుకి వెళ్ళిపోతుంటాయి. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఈ యొక్క కర్ణావర్త నిర్మాణం అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కర్ణావర్త నిర్మాణం తర్వాత మనకి మిగిలిపోయిన రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అర్ధవర్తుల కుల్యాలు, రెండోది వచ్చేసి వెస్టిబ్యులార్ లేదంటే వెస్టిబ్యూల్ లేదంటే ఆలిందంగా చెప్పుకుంటాం. సో చూద్దాం వాటి యొక్క నిర్మాణం కూడా ఒకసారి. రైట్, మనము ఇప్పుడు కర్ణావర్తం యొక్క నిర్మాణం చూసాం కదా. సో ఏ విధంగా మరి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ చెవిలోనికి తరంగాలు వచ్చేస్తాయి, సౌండ్ వేవ్స్ అనేవి. సో వచ్చినప్పుడు అది ఇంకా బాహ్య చెవిలోని బాహ్య శ్రవణ కుహరము, అక్కడ నుండి కర్ణబేరి నుండి మధ్య చెవిలో ఉండేటువంటి ఎముకల గొలుసు అయినటువంటి మిస్ ద్వారా ప్రయాణిస్తాయి, మాలిస్ ఇంటూ స్టెప్స్. సో స్టెప్స్ ఏమవుతుందంటే మనకి అండాకార సుషిరం ఏదని చెప్పుకున్నామో అండాకార కిటికీ అక్కడికి పోయి ఇలా తడుతూ ఉంటుంది. సో అండాకార కిటికీ దేని చేత నిర్మించబడింది అని చూసినట్టయితే పలుచడి త్వచం చేత నిర్మించబడి అంటే కప్పబడింది. సో మనకి ఈ యొక్క స్టెప్స్ యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉందో అండాకార కిటికీని కప్పి ఉన్నటువంటి త్వచాన్ని ఇలా కొడుతూ ఉంటుంది. కొట్టగానే ఏమవుతుంది, ఆ అండాకార త్వచం అనేది ఏమవుతుందంటే వైబ్రేట్ అవుతుంది ఇలా. సో వైబ్రేట్ కాగానే ఏమవుతుంది, అదేంటి పరిలసిక ద్రవం చేత దానికి టచ్లో ఉంటుంది. సో కాబట్టి మనకి ఈ యొక్క కర్ణావర్తనంలోనికి ఆ వేవ్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి. సో వేవ్స్ వెళ్ళిపోగానే కర్ణావర్తనంలో ఉన్నటువంటి అంతర మరియు పరిలసిక ద్రవాల్లో ఏమవుతుందంటే అలలు అనేవి స్టార్ట్ అయిపోతుంటాయి. అలలు స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, ఆ అలలు నెమ్మది బేసిలార్ త్వచాన్ని తడుతూ ఉంటాయి. సో బేసిలార్ త్వచం పైనటువంటి ఆర్గన్ ఆఫ్ కార్టీ ఏదైతే ఉందో దాన్ని తగులుతాయి. సో దాన్ని తగలగానే దాంట్లో ఉండేటువంటి రోమ కణాలు ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రోమ కణాలు వాటిపైన ఉండేటువంటి ప్రొజెక్షన్స్ అన్నీ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి, ఊగుతూ ఉంటాయి. సో ఇలా ఊగగానే దానిపైన ఉన్నటువంటి టెక్టోరియల్ త్వచం ఏదైతే ఉందో ఆ టెక్టోరియల్ త్వచానికి ఇలా తగులుతూ ఉంటుంది. సో తగలగానే టెక్టోరియల్ త్వచం నుండి నాడీ ప్రచోదనాలు స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ఎనిమిదవ కపాల నాడీ అయినటువంటి శ్రవణ నాడి అక్కడ నుండి బ్రెయిన్లో ఉన్నటువంటి శ్రవణ వల్కలానికి చేరుతూ ఉంటుంది. చేరి మనకి ఏంటంటే సింపుల్గా అక్కడికి నాడీ ప్రచోదనాలు, ధ్వని తరంగాలు అనేవి చేరుతూ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా మనకి ఈ యొక్క శ్రవణ జ్ఞానం అనేది బ్రెయిన్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ధ్వనికి సంబంధించి. నెక్స్ట్ పార్ట్ చూసినట్లయితే చెవి మరి సమతా స్థితిలో ఏ విధంగా ఉపయోగపడుతుందని చూసినట్లయితే మేజర్గా మనకు వచ్చేసి ఇక్కడ వెస్టిబ్యులార్ పరికరం అనేది ఉంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ వెస్టిబ్యులార్ పరికరం అనేది ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడా వెస్టిబ్యులార్ పరికరంగా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి వెస్టిబ్యులార్ పరికరంలో ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే ఒకసారి చూద్దాము. సో మేజర్గా మనకి వెస్టిబ్యులార్ పరికరాన్ని చూసినట్లయితే 3 భాగాలు కనపడుతుంటాయి. ఒకటి వచ్చేసి 3 అర్ధవర్తుల కుల్యలు ఉంటాయి. నెక్స్ట్ సాక్యులస్, దీన్ని గోనిక అంటాము. నెక్స్ట్ యూట్రిక్యుల్, దీన్ని వచ్చేసి పేటిక్గా చెప్పుకుంటాం. సో ఏంటి అర్ధవర్తుల కుల్యలు, సాక్యులస్ అని చూసినట్లయితే సో అర్ధవర్తుల కుల్యలు వచ్చేసి మనకి ఏంటంటే ఇవి ఒకదానికొకటి లంబంగా ఉంటాయి.
సో నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ వాట్ ఐఎమ్ డ్రాయింగ్ హియర్. సో ఇలా ఉంటాయని చెప్తున్నాను జస్ట్ అంతే, ఓకేనా. సో ఇవి వచ్చేసి 3 అర్ధవర్తుల కుల్యలు. 3 అర్ధవర్తుల కుల్యల్లో కూడా ఏముంటుందని చెప్పాను, బయట వైపు అస్థిగహనం ఉంటుంది, లోపల వైపు త్వచాగహనం ఉంటుంది, రైట్. సో ఈ అర్ధవర్తుల కుల్యల యొక్క అడుగు భాగం చూసినట్టయితే పీఠ భాగం అనేది ఉబ్బి ఉంటుంది. సో ఇలా ఉబ్బి ఉంటుంది, దీన్ని ఏమంటామంటే యాంపులా అంటాం. యాంపులా అంటే ఎక్కడైనా ఉబ్బి ఉంటుంది అని యాంపులా అంటాం, వెరీ సింపుల్. సో మొత్తం ఓవరాల్గా 5 యాంపులాలు డైరెక్ట్గా మనకి వెస్టిబ్యూల్ని తెరుచుకుంటూ ఉంటాయి. సో యాక్చువల్ ఐ డ్రీ 4 హియర్ అండ్ 1 more హియర్. సో 5 యాంపులాలు ఎందుకు, 3 ఉన్నాయి కదా, 6 కావాలి కదా, ఇక్కడ డౌట్ రావాలి వెంటనే మీకు. సో 6 అంటే ఒకటి వచ్చేసి ఇంకో దానిలోనికి తెరుచుకుంటుంది కాబట్టి మనకి 5 ఉంటుంటాయి అక్కడ. సో ఇలా మనకి 5 యాంపులాలు అనేవి ఇక్కడ ఏం చేస్తాయంటే మనకి వెస్టిబ్యులర్ పరికరంలోకి ఓపెన్ అవుతుంటాయి. సో వెస్టిబ్యులర్ పరికరం అంటేనే సో వెస్టిబ్యూల్ ప్లస్ అర్ధవర్తుల కుల్యలన్నీ కలిసి ఏమంటామంటే మనం వెస్టిబ్యులర్ పరికరంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ నుంచి ఇది కాక్లియా, ఇది వదిలిపెట్టేసండి, ఇది ఆల్రెడీ మనం అయిపోయింది కాబట్టి దీని గురించి డిస్కస్ చేయట్లేదు, రైట్. ఇది వచ్చేసి మనకి వెస్టిబ్యూల్, అదేవిధంగా ఇవి వచ్చేసి అర్ధవర్తుల కుల్యలు. సో ఇవి అన్నిటినీ కలిపేసి మనం ఏమంటున్నామంటే వెస్టిబ్యులర్ పరికరంగా చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ మనకి చూడండి, దీంట్లో ఇక్కడ 2 ఉన్నాయి మనకి. అర్ధవర్తుల కుల్యలు అయిపోగానే మనకి ఒకటి సాక్యులస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూట్రిక్యులస్ అంటాము. సో ఇక్కడే ఉంటాయి సాక్యులస్ అండ్ యూట్రిక్యులస్ అనేవి, ఇవి యొక్క వెస్టిబ్యూల్లో ఉంటాయి. సో ఈ యొక్క సాక్యులస్, యూట్రిక్యులస్ అండ్ అదేవిధంగా ఈ రెండింటిని కలిపేసి ఏమంటే మనము ఒటోలితంగంగా చెప్పుకుంటాం, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని వచ్చేసి మనము ఒటోలితంగంగా చెప్పుకుంటాం. సాక్యులస్ అండ్ యూట్రిక్యులస్ని వచ్చేసి ఒటోలితంగంగా చెప్పుకుంటూ ఉంటాం. సో దీంట్లో వచ్చేసి చూడండి మనకి సాక్యులస్ని తెలుగులో గోనిక అంటాము, యూట్రికల్ వచ్చేసి పేటిక్గా చెప్పుకుంటాం. అండ్ ఇక్కడ మనకి సాక్యులస్ ఏదైతే ఉందో ఇది మన శరీరంలో ఉండేటువంటి నిలువు కదలికలను గుర్తిస్తూ ఉంటుంది. అండ్ పేటిక వచ్చేసి అడ్డు కదలికలను గుర్తిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అడ్డు కదలికలు అంటే ఇలా ఇలా కదిలామనుకోండి మనము, సో వెంటనే మనకి యూట్రికల్ అనేది బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటుంది. సో అలా కాదు, ఇలా కూర్చొని లేస్తూ ఉన్నాం లేకపోతే జంప్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు సాక్యులస్ గోనిక అనేది మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ పంపుతూ ఉంటుంది. సో అకార్డింగ్ టు మనం ఏంటంటే ఆ బ్రెయిన్ అనేది ఎక్కడెక్కడ ఏ ఆర్గాన్స్ ఇంపల్సెస్ పంపాలో ఆ ఆర్గాన్స్కి పంపించేస్తూ ఉంటుంది. ఈ యొక్క గోనిక మరియు పేటికను కలిపి ఒటోలితంగంగా చెప్పుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇది కదలికలను నియంత్రిస్తూ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అర్ధవర్త కుల్యలు ఏవైతున్నాయో అర్ధవర్తుల కుల్యలు, వీటి యొక్క పీఠ భాగం చూసినట్లయితే అంటే క్రింది భాగం చూసినట్లయితే ఉబ్బి ఉంటాయి. సో దీన్ని ఏమంటామంటే కలశికగా చెప్పుకుంటూ ఉంటాం, యాంపులా అంటాం. కలశిక లేదంటే యాంపుల్లాగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ యాంపులాలో ఏంటంటే మనకి క్రిస్టా యాంపులారిస్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క యాంపులాలు చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి క్రిస్టా యాంపులారిస్. క్రిస్టా యాంపులారిస్ నిర్మాణం ఉంటుంది. సో ఈ క్రిస్టా యాంపులారిస్ నిర్మాణంలో ఏముంటుంటాయంటే మనకి రోమ కణాలు ఉంటాయి. సో మనకి ఇంతకుముందు ఆర్గన్ ఆఫ్ కార్టిల్ ఏ విధంగా అయితే హెయిర్ సెల్స్ ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా క్రిస్టా యాంపుల్లో కూడా మనకి రోమ కణాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ రోమ కణాలే మనకి ఏంటంటే కదలికల్ని గుర్తించేసి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ పంపడానికి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి ఈ పేటిక మరియు గోనిక ఏదైతే ఉందో వీటిలలో వచ్చేసి మనకి మ్యాక్యులా అనే నిర్మాణం ఉంటుంది. ఇది దేహ గరిభనాభిని గుర్తిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మ్యాక్యులా అనేటువంటి నిర్మాణం. సో ఈ మ్యాక్యులా ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే ఈ మ్యాక్యులా అనేది ఒటోలితంగంలో ఉంటుంది. ఒటోలితంగం అంటే ఏంటి, సాక్యులస్ అండ్ యూట్రికల్ రెండింటిని కలిపేసి ఒటోలితంగంగా చెప్పుకున్నాం. సో దీంట్లో ఏముంటుంది మనకి మ్యాక్యులా. సో మ్యాక్యులా అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మ్యాక్యులా వచ్చినా ఎక్కడైతే సెన్సరీ సెల్స్ ఎక్కువగా ప్రజెంట్ ఉంటాయో దాన్ని మ్యాక్యులాగా చెప్పుకున్నాం. ఈవెన్ మనకి రెటినాలో కూడా వస్తుంది మ్యాక్యులా డెన్సా అనేటువంటి ఒక వర్డ్ వస్తుంది. అక్కడ ఏంటి మనకి శంకు కణాలను అధికంగా ఒక దగ్గర సాంద్రీకృతమై ఉంటే దాన్ని మ్యాక్యులాగా చెప్పుకున్నాం. సో ఈవెన్ ఇక్కడ కూడా మనకి అధిక శాతం ఏంటంటే మనకి ఈ యొక్క రోమ కణాలు లాంటి నిర్మాణాలు అంటే సెన్సరీ సెల్స్ అనేవి అధికంగా ఉంటాయి ఇక్కడ. సో దీన్ని ఏమంటున్నాం మనం మ్యాక్యులాగా చెప్పుకుంటున్నాం. సో ఈ మ్యాక్యులా ఏం చేస్తున్నాడు, దేహ యొక్క గరిభనాభిని గుర్తిస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా మనకి బ్యాలెన్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని గరిభనాభిగా చెప్పుకుంటాం, ఓకేనా. సో కింద పడిపోకుండా చూస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఈ యొక్క ఒడిసే దీన్ని ఏమంటాం ఒటోలితంగం, ఒటోలితంగంలో ఉండేటువంటి మ్యాక్యులాగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ రకంగా మన దేహం అనేది బాడీ అనేది అటు ఇటు బ్యాలెన్స్ కాకుండా ప్రాపర్గా ఉంటూ ఉంటుంది అనమాట, రైట్. ఈజ్ క్లియర్. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. చెవి ఏ రకంగా మనం సమతా స్థితిని కాపాడుతుంది అంటే మన బాడీ బ్యాలెన్స్ని ఆపుతుందని చూసినట్టయితే వెస్టిబ్యులర్ పరికరం అనే నిర్మాణం ఉంటుంది. సో ఈ వెస్టిబ్యులర్ పరికరం అనేటువంటి నిర్మాణం ద్వారా ఈ చెవి అనేది సమతా స్థితిని కంట్రోల్ చేస్తుంది.
సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే అంతర్చెవిలో ఉంటుంది. సో అంతర్చెవిలో ఏముంది మనకి వెస్టిబ్యులర్ పరికరం ఉంది, అదేవిధంగా ఏముంది కాక్లియా ఉంది. సో కాక్లియా కంప్లీట్గా వచ్చేసి మనకేంటి వినడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ నుంచి నాడి శ్రవణనాడి యొక్క ఒక శాఖ అనేది ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వెస్టిబ్యులర్ నాడి కూడా వస్తుంది ఇక్కడ నుండి, దీని నుండి వీటి నుండి వెస్టిబ్యులర్ నాడి కూడా వస్తుంది. సో ఇవి రెండు కలిసేసే మనకి శ్రవణ నాడి ఏర్పడుతూ ఉంటుంది. శ్రవణ నాడి అనేది వెస్టిబ్యులర్ నాడి, అదేవిధంగా కాక్లియర్ నర్వ్, ఇవి రెండు కలిస్తేనే మనకి ఆడిటరీ నర్వ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇవి రెండు కూడా రెండు బ్రాంచెస్ వచ్చేసి ఇక్కడ కాక్లియా కోడ్ వచ్చేసింది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇదేమో మన శరీరం కదలికల్ని బ్రెయిన్కి చేరవేస్తుంది, ఇదేమో మనము వినినటువంటి శబ్దాన్ని తీసుకుపోయి బ్రెయిన్కి చేరవేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ చెవి సమతా స్థితిని కాపాడడానికి మనకి ఇక వెస్టిబ్యులర్ పరికరం ఉంటుంది. వెస్టిబ్యులర్ పరికరంలో వచ్చేసి మనకి 3 అర్ధవర్తుల కుల్యలు ఉంటాయి, అదేవిధంగా ఒక వెస్టిబ్యూల్ ఉంటుంది అనమాట. వెస్టిబ్యూల్లో కూడా మనకి 2 భాగాలు కనబడుతుంటాయి, ఒకటి సాక్యులస్ అండ్ యూట్రికల్. సో ఇవి రెండింటిని కలిపేసి మనం ఏమంటామంటే ఉటోలితంగంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో మనకి సాక్యులస్ వచ్చేసి ఏంటంటే గోనిక అంటాం దీన్ని, ఇది మనిషిలో నిలువు కదలికలను గుర్తిస్తూ ఉంటుంది. అదేవిధంగా యూట్రికల్ వచ్చేసి అడ్డు కదలికలను గుర్తిస్తూ ఉంటుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క అర్ధవర్తుల కులియ యొక్క చివరి భాగం చూసినట్టయితే ఉబ్బి ఉంటుంది, ఇలా దీన్ని ఏమంటామంటే యాంపులాగా చెప్పుకుంటాం. సో ఈ యాంపుల లోపలి భాగంలో మనకి ఏంటంటే సెన్సరీ ఆర్గాన్ ఉంటుంది, అదే వచ్చేసి మనకి క్రిస్టా యాంపులారిస్ అంటాం. ఈ క్రిస్టా యాంపులారిస్లో మనకి హెయిర్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ హెయిర్ సెల్సే మనకి ఆ సెన్సరీ ఇంపల్సెస్ ఏవన్నీ వాటిని తీసేసుకొని పోయే నర్వ్ ఇంపల్సెస్ జనరేట్ చేసేసి అక్కడ నుండి మనకి వెస్టిబ్యులర్ నర్వ్కి పంపించేస్తాయి. ఈ వెస్టిబ్యులర్ నర్వ్ దీనికి సంబంధించిన ఈక్విలిబ్రియంకి సంబంధించినటువంటి ఏవైతే ఇంపల్సెస్ ఉన్నాయో అవి తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోతాయి. అట్ ద సేమ్ టైం మనకి ఏవైతే సౌండ్ వేవ్స్ నుండి వచ్చిన ఇంపల్స్ ఉన్నాయో ఇది వచ్చేసి మనకి కాక్లియర్ నర్వ్ ఉంటుంది. సో ఇక్కడ నుండి శ్రవణ నాడికి అందిస్తుంటాయి. ఇవి రెండు కలిసి మనకి ఏంటంటే శ్రవణ నాడి ఏర్పడుతుంది. శ్రవణ నాడి మన బ్రెయిన్కి తీసుకొని వెళ్తుంది. బ్రెయిన్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ ఎనాలిస్ చేయబడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి బాడీ అనేది బ్యాలెన్స్డ్గా ఉందా అండ్ అదేవిధంగా మనం గ్రహించబడినటువంటి ధ్వని తరంగాలు ఏ తీవ్రతలో ఉన్నాయి, ఏ శబ్దం అనేది గ్రహించడానికి బ్రెయిన్కి చేరవేస్తుంటాయి. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి వెస్టిబ్యులర్ పరికరం, అదేవిధంగా కాక్లియా. సో మనకి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన దీంట్లో పేర్లు ఉన్నాయి. కాక్లియా అయితే దాంట్లో చాలా పేర్లు ఉన్నాయి. ఇక్కడ స్కాలా టింపాని అని, స్కాలా మీడియా అని, స్కాలా వెస్టిబ్యుల్ అని, రెసినార్ త్వచం అని, ఆర్గాన్ ఆఫ్ కార్టీ అనేసి, బేసిలార్ త్వచం అనేసి, అండ్ హెయిర్ సెల్స్ అని, ప్రొజెక్షన్స్ అనేసి, అండ్ టెక్టోరియల్ మెంబ్రెయిన్ అనేసి చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఆడడానికి అయితే ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చెవి నిర్మాణం అందుకనే క్లిష్టంగా ఉందంటారు, బట్ క్లిష్టంగా ఏముంటుంది, వెరీ సింపుల్గా ఉంటుంది. అర్థం చేసుకుంటూ మీరు డయాగ్రమెటిక్ రిప్రజెంట్ చేసుకొని మీకు ఒక నోట్బుక్లో వేసేసుకున్నారంటే అక్కడ మీరు ఏదైతే చదువుతున్నారో అక్కడ చాలా ఈజీగా అయిపోతుంది. పెద్ద కష్టమేమి పని కాదు ఇదైతే నాకు తెలిసి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఇయర్ యొక్క స్ట్రక్చర్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.